చదువులలో మర్మం ఏమిటో ప్రహ్లాదుడు గురువులకు గురువై బోధిస్తున్నాడు. ముందుగా భక్తికి సంబంధించిన 9 పద్ధతులను కమ్మగా వివరిస్తున్నాడు. తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం బను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమన్సు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. మహారాజా, నీవు దైత్యులలో ఉత్తముడవు. కాబట్టి ఎవరో జ్ఞానసంపన్నుడు ఉపదేశించకపోతే నీకు తెలియదు కనుక చెబుతున్నాను. భక్తికి సంబంధించి 9 మార్గాలు ఉన్నాయి. పట్టుదలతో 9ంటినీ సాధించాలి, లేదా శక్తిని అనుసరించి కొన్నింటినైనా పట్టుకోవాలి. మానవులకు భగవంతుడు దేహాన్ని, మనస్సును, మాటను అనుగ్రహించాడు. ఆ 3ంటిని ఒక్క త్రాటిపైకి తెచ్చుకుని భగవంతునితో చెలిమి చేయడం అనేది మొదటి పద్ధతి. సంస్కృతంలో సఖ్యం అంటే ఒకే ప్రాణమన్నంతటి చెలిమి. భగవంతుని గూర్చి వింటూ ఉండడం రెండవ త్రోవ. భగవంతునికి దాసుడైపోవడం 3వ దారి. భగవంతునికి నమస్కారం చేస్తూ ఉండడం 4వది. పూజలు చేయడం 5వ మార్గం. స్వామికి ఏదో ఒక రూపంలో సేవ చేయడం 6వది. ఆత్మలో భగవంతుని జ్ఞానాన్ని నిండుగా తెలుసుకుని నిలుపుకొనడం 7వ మార్గం. భగవంతుని తత్వం తెలిపే పాటలు పాడుకుంటూ కాలం గడపడం 8వది. నిరంతరంగా భావిస్తూ ఉండడం 9వది. ఈ 9 మార్గాలతో శ్రీహరి సర్వాత్ముడు అని నమ్మి మానవుడు సజ్జనుడై ఉండడమే భద్రమైనది అని నేను భావిస్తూ ఉంటాను. ఇది సత్యం.